వెల్కమ్ టు అనంతర మీడియా. నేను మీ యాంకర్ కీర్తి. 2 డేస్ బ్యాక్ అనుకుంటా నేను సౌందర్య ఇంటర్వ్యూ చేశాను. సో ఆ ఇంటర్వ్యూ మీద చాలా వివిధాలుగా కామెంట్స్ చేసుకుంటున్నారు. లైక్ ఎలా అంటే నీ వల్లనే అమ్మాయి సిచ్యువేషన్ ఇలా అయిపోయింది అని. ఫస్ట్ నేను ఇంటర్వ్యూకి అమ్మాయి తనంతకు తాను వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చింది ఆఫీస్లో, స్టూడియోలో. నేనైతే తన ఊరికి వెళ్ళలేదు, తన ఉంటున్న ప్లేస్కి వెళ్ళి అందరిని ఇంటర్వ్యూ చేసి అలా ఇబ్బంది నేను పెట్టలేదు. నేను ఇంకొకరిని టార్గెట్ చేసి అయితే నేను మాట్లాడట్లేదు. ఇంకొకటి ఏంటంటే అమ్మాయి తెలిసి చేసిందా తెలియక చేసిందా మనకు తెలీదు. యాంకర్గా మనం చేస్తున్నాం ఇంటర్వ్యూస్, అంతవరకే మనది. సో నేను ఇంటర్వ్యూ చేశాను, అంతవరకు అయిపోయింది. మనం చేస్తున్నప్పుడు అనుకోం కదా ఏది ఎంత వైరల్ అవుతుంది, ఎంత ట్రోల్ అవుతుంది, ఎంత వెళ్తుందని. సో అలా వెళ్ళిపోయింది. అంటే మీరే అంటున్నారుగా ఫస్ట్ మీ అమ్మాయి మీతోటే స్టార్ట్ అయింది, మీతోనే ఎండ్ కావాలని. సో నాకు మళ్ళీ రీసెంట్గా కాంటాక్ట్ అయితే ఇలా ఉంది సిచ్యువేషను, నేను ఇలా బాధపడుతున్నాను, నేను చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయాను. వాళ్ళ పేరెంట్స్ కూడా నాతో మాట్లాడారు. మా అమ్మాయి ఇట్లా సూసైడ్ దాకా వెళ్ళిపోతుంది, ఇలా అయిపోయింది సిచ్యువేషన్ అని అంటే నా వల్లనే అయ్యిందా అని నేను చాలా రియలైజ్ అయ్యా. కానీ ఇంటర్వ్యూ చేశాక అర్థమైంది నా వల్ల అయితే ఏ తప్పు జరగలేదు. ఎందుకంటే ఇంటర్వ్యూలో చాలామంది చూసుకుంటే ఆ కామెంట్స్లో అర్థమైపోతుంది ఎవరి వల్ల ఏమైంది అని. నేను ఎవరి పేర్లు తీయాలి, నేను ఎవరిని టార్గెట్ చేయాలని నా ఉద్దేశం అయితే అస్సలు కాదు. ఇంకొకటి ఏంటంటే నా మీద కూడా వీడియోలు చేశారు, నువ్వే కదా తీసుకొచ్చావు, నువ్వే కదా స్టూడియోలో పెట్టి ఇలా చేసావు అలా చేసావని. సో తీసుకొచ్చాను, మనకి గెస్ట్లు అనేటోళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ ఒక ఆడపిల్ల కదా, నాకు చాలా బాధ అనిపించింది. ఇలా అయిపోయింది వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ పేరెంట్స్ కూడా బాధపడుతున్నారని. ఇంకా మీకే తెలుస్తుంది. నిజం చెప్పాలంటే ఇంటర్వ్యూలో నేను అసలు ఏమీ మాట్లాడలేదు, ఏమీ తీయలేదు. ఇంటర్వ్యూ కన్నా ముందు పర్సనల్గా మాట్లాడినప్పుడు తను ఫేస్ చేసింది కానీ, తను బాధపడ్డది కానీ, ఏమేమి చెప్పిందో ఇంటర్వ్యూలో మనం క్వశ్చన్ వేయాలి కాబట్టి ఆ క్వశ్చన్ చేసినప్పుడు అమ్మాయి చెప్పింది. స్టిల్ చెప్తున్నా, అమ్మాయి పూర్తిగా ప్రతీది చెప్పడానికి కూడా భయపడిపోతుంది. నేను ఒకటే అన్నా, నువ్వు బాధపడ్డది చెప్పమ్మా, పర్లేదు. నువ్వు ఎందుకు నిన్ను చంపుకొని బతకడము, ఇది ఎవ్వరు పెట్టే లైఫ్ కాదు కదా, నీ లైఫ్ నీది అని నేను అమ్మాయికి చెప్పినాక తను అన్నీ అసలు చాలా బాధపడిపోయింది. నేను ఎందుకు జాలిపడ్డాను, నేను ఎందుకు ఇంటర్వ్యూ చేశానంటే, మనము ట్రోల్స్ చేసి మనము వివిధాలుగా మన వ్యూవర్షిప్ కోసం మనము ఇది వెళ్ళిపోతే తర్వాతకి మన వల్ల వాళ్ళ కుటుంబం కానీ అమ్మాయి కానీ ఏమైపోయింది అనే స్టోరీని నేను తీశాను. అంతేగాని ఈడ ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని టార్గెట్ చేసి కాదు.